చూడు నవ్వాలి ఖుషి హ్యాపీ బర్త్డే టు యూ. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు నేను నా ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశాను అన్నది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. మా పండగకి అయితే మా అక్కని, మా బావని అండ్ మా ఖుషిని అయితే మా మమ్మీ ఇన్వైట్ చేసేసారు. ఖుషి ఎక్కడికి వెళ్తున్నాము? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నాము? చూస్తున్నారు కదా, మా ఖుషి అయితే ఎంత పెద్దదైపోయిందో, చాలానే మాట్లాడేస్తుంది స్వీట్ అండ్ క్యూట్ గా. భోగి అంటే ముందుగా గుర్తొచ్చింది ఏంటి అంటే భోగి మంటలు, నలుగు పిండి, స్నానాలు అండ్ భోగి పళ్ళు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి అయితే మా వీధిలో ఎవరు భోగి మంటలు అయితే వేయలేదు. సో మేమైతే ఇంట్లోనే నీట్ గా సింపుల్ గా చేస్తే మేము అందరం కలిసి బయటకు వచ్చాము అండ్ ఎస్పెషల్లీ డీమార్ట్ కి కూడా వచ్చాము కొన్ని సామాన్లు తీసుకోవాలని చెప్పేసి. అదేంటో తెలీదు, మేము పండగ ముందు రోజు అయితే అసలు ఏ షాపింగ్ చెయ్యము, పండగ అప్పుడు మాత్రమే చేస్తాము. ప్రతి ఇయర్ మాకు ఇలానే అవుతుంది. ఇక్కడైతే మా డీమార్ట్ లో షాపింగ్ అయిపోయింది. చూసారు కదా ఎన్ని సామాన్లు తీసుకున్నామో. బ్యాగ్ కొందాం అనుకున్నాము కానీ అక్కడ లేట్ అవుతుంది అని చెప్పేసి నార్మల్ గా మా బావ బండిలోనే వేసేసాము. కానీ డీమార్ట్ కి వెళ్ళిన ప్రతిసారి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలానే డబ్బులు పెట్టి మనం అన్ని సామాన్లు కొంటాము కానీ 5 రూపీస్ బ్యాగ్ మాత్రం కొనము. అదేంటో తెలీదు. మీరు కూడా అలానేనా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫుల్ గా షాపింగ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయాము అండ్ ఈవినింగ్ అయితే సింపుల్ గా అండ్ క్యూట్ గా ఎలా అయితే డెకరేషన్ చేసాము నేను అండ్ మాకైతే డెకరేషన్ చేస్తూ చేస్తూ చాలానే సామాన్లు అవసరం వస్తాయని చెప్పేసి బిగ్ బాస్కెట్ లో అయితే ఆర్డర్ చేసాము. కానీ మాకు కావాల్సిన దానికన్నా మాకు అనవసరమైనవి ఆర్డర్ చేసాము. మా అమ్మకి సంబంధించిన వంటగదిలో చూస్తున్నారు కదా. ఉసే నన్ను వీడియో తీయకే నేను బాలేను అని చెప్పేసి మా అక్క అంటుంది. బట్ స్టిల్ మనం ఆగం కదా. నేనైతే వీడియో తీసి ఆర్డర్ చేసినవన్నీ తీసి చూసిన తర్వాత మేమైతే మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసాము. డెకరేషన్ అంటే ఏదో పెద్దది అనేసుకోకండి. ఆల్రెడీ చూసారు కదా షార్ట్ వీడియోలో చిన్నగా అండ్ క్యూట్ గా సెలబ్రేట్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ. ఇటు చూడు. సూపర్ అన్న. అసలు చిన్నపిల్లలకి భోగిపళ్ళు ఎందుకు చేస్తారో అన్నది నాకు తెలిసింది చిన్న ముక్కలు అయితే చెప్తాను. పిల్లలకి ఎటువంటి దిష్టి అండ్ ఆరోగ్యంగా ఉండడానికి అయితే ఈ భోగిపళ్ళు అయితే సెలబ్రేషన్ చేస్తారు. ఆ భోగిపళ్ళు ఏమేమి వేస్తారో అన్నది మీకైతే నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసే ఉంటది. ఖుషి చూడు, ఖుషిరా చాక్లెట్ ఇదిగో నవ్వు. చాక్లెట్ పెద్ద చాక్లెట్ ఇస్తాను. ఇటు చూడే జింపిడి. ఎందుకు చూడు నవ్వాలి. చాక్లెట్లు ఏమి వండుకుంటాను అలాంటివి లేకుండా ఏంటి హ్యాపీగా ఉండు. ఖుషి ఉబ్బాయి ఇవ్వు, మమ్మీకి ఉబ్బాయి పెట్టు. ఖుషి అండ్ ఆ ఈవినింగ్ అంతా మా కుష్తలు ఏదో దాని బర్త్డే అన్నట్టు ఫీల్ అవుతుంది. షైగా వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్లు ఇవ్వడం అలా చేస్తుంది. ఇప్పుడైతే మాకు బాగానే సపోర్ట్ చేసింది. చిన్నప్పుడైతే అస్సలు సపోర్ట్ చేసేది కాదు. భోగిపళ్ళు చేసేటప్పుడు నేనైతే సంక్రాంతి రోజు వీడియో ఇది. నేనేమి రెడీ అవ్వలేదు, ఓన్లీ తలక్షణాన్ని చేసి ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. ఆ తర్వాత మా మమ్మీకి కుకింగ్ లో అయితే హెల్ప్ చేశాను. ఏమీ ఎంజాయ్ చేయలేదు అండ్ రీజన్ ఈజ్ వర్క్ చేయడం వల్ల ఆఫీస్ వర్క్ ఉంది ఆ సంక్రాంతి రోజు అయితే. అండ్ ఇక్కడైతే మార్నింగ్ అంతా మేము మా మమ్మీకి కుకింగ్ కి హెల్ప్ చేసి నేను అండ్ మా అక్క ఇలా పులిహోర, బూర్లు అండ్ కలగూర ఇలాంటి ఐటమ్స్ అన్ని చేసి పూజ చేసి పెద్దవాళ్ళకి పెడతారు కదా. సో అలాంటి పూజ మార్నింగ్ అంతా కంప్లీట్ అయింది అండ్ ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే వర్క్ చేసుకున్నాను. సంక్రాంతి అండ్ భోగి రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది, ఏం చేసాము అన్నది ఇలా షార్ట్ అండ్ స్వీట్ గా అయితే చెప్పాను. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది. నెక్స్ట్ రోజు అయితే కనుమ రోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ కూడా రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అయితే దొర్లుకుంటూ వచ్చేస్తాయి. అంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.